క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. క్రాప్ ప్రొడక్షన్ అంటే పంట ఉత్పత్తులు మరియు యాజమాన్య పద్ధతులు. పహేలి అండ్ బోజో వెంట్ టు దేర్ అంకుల్స్ హౌస్ డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్. సమ్మర్ వెకేషన్లో పహేలి బోజో వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళారు. దేర్ అంకుల్ ఈజ్ ఏ ఫార్మర్. వాళ్ళ అంకుల్ వాళ్ళ మామయ్య ఫార్మర్. వన్ డే దే సా సమ్ టూల్స్ లైక్ కుర్పీ, సికిల్, షవెల్, ప్లౌ ఎట్సెట్రా ఇన్ ద ఫీల్డ్. ఒకరోజు వాళ్ళు ఫీల్డ్లో ఉపయోగించే కుర్పీ అంటే బొరిగి లేదా తవ్వుకోలు అంటారు, సికిల్ అంటే కొడవలి, షవెల్ అంటే పార, ప్లౌ అంటే నాగలి, వీటిని చూశారు. ఐ వాంట్ టు నో వేర్ అండ్ హౌ వి యూజ్ దీస్ టూల్స్. ఈ టూల్స్ని మనం ఎక్కడ ఎలా ఉపయోగించవచ్చో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. యూ హ్యావ్ లెర్న్డ్ దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్ ఫుడ్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఫుడ్ అవసరమని మీరు నేర్చుకున్నారు. ప్లాంట్స్ కెన్ మేక్ దేర్ ఫుడ్ దెమ్సెల్వ్స్. ప్లాంట్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకోగలవు. కెన్ యూ రికాల్ హౌ గ్రీన్ ప్లాంట్స్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. గ్రీన్ ప్లాంట్స్ వాటి యొక్క ఫుడ్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయో గుర్తు తెచ్చుకోగలరా? యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కెనాట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. యానిమల్స్, హ్యూమన్స్ వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు. సో వేర్ డూ యానిమల్స్ గెట్ దేర్ ఫుడ్ ఫ్రమ్. మరి యానిమల్స్ వాటి ఆహారాన్ని ఎక్కడి నుండి పొందుతాయి? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ వీ హ్యావ్ టు ఈట్ ఫుడ్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆహారం ఎందుకు తినాలి. యూ ఆల్రెడీ నో దట్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ ఈజ్ యూటిలైజ్డ్ బై ఆర్గానిజమ్స్ ఫర్ క్యారింగ్ అవుట్ దేర్ వేరియస్ బాడీ ఫంక్షన్స్ సచ్ యాజ్ డైజెషన్, రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఆర్గానిజమ్స్ అన్నీ ఫుడ్ నుండి లభించే ఎనర్జీని డైజెషన్ అంటే జీర్ణక్రియ, రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ అండ్ ఎక్స్క్రీషన్ అంటే విసర్జన మొదలగు బాడీ ఫంక్షన్స్ జరుపుకున్నట్టుకు ఉపయోగిస్తాయని మీకు ముందే తెలుసు. వి గెట్ అవర్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఆర్ బోత్. మనం ఫుడ్ని ప్లాంట్స్ నుండి, యానిమల్స్ నుండి లేదా రెండింటి నుండి కూడా పొందుతాం. సిన్స్ వీ ఆల్ నీడ్ ఫుడ్, హౌ కెన్ వీ ప్రొవైడ్ ఫుడ్ టు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. మనందరికీ ఫుడ్ అవసరం. అయితే మన కంట్రీలో ఉండే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ జనాభాకి మనం ఫుడ్ని ఏ విధంగా ఎలా అందించగలం. ఫుడ్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ అన్ ఏ లార్జ్ స్కేల్. ఫుడ్ని లార్జ్ స్కేల్లో పెద్ద మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ఏ లార్జ్ పాపులేషన్, రెగ్యులర్ ప్రొడక్షన్, ప్రాపర్ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నెససరీ. ఈ లార్జ్ పాపులేషన్కి ఫుడ్ అందించాలంటే రెగ్యులర్ ప్రొడక్షన్ ఉండాలి. నిరంతరంగా ప్రొడక్షన్ అనేది, ఉత్పత్తి అనేది ఉండాలి. ప్రాపర్ మేనేజ్మెంట్ అంటే వాటి యొక్క యాజమాన్య పద్ధతులు ప్రాపర్గా ఉండాలి. మరియు డిస్ట్రిబ్యూషన్ కూడా సరైన విధంగా ఉండాలి. ఇవన్నీ అవసరం. నెక్స్ట్, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే వ్యవసాయ పద్ధతులు. టిల్ 10,000 BC పీపుల్ వర్ నమాడిక్. 10,000 BC వరకు ప్రజలు నొమాడిక్ అంటే సంచార జీవనం చేసేవారు. దే వర్ వాండరింగ్ ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ షెల్టర్. వారు ఫుడ్ కోసం, షెల్టర్ కోసం గ్రూప్స్గా ఒక చోటు నుండి మరో చోటికి వాండరింగ్ అంటే తిరిగేవారు. దే ఏట్ రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ స్టార్టెడ్ హంటింగ్ యానిమల్స్ ఫర్ ఫుడ్. వారు రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే పచ్చి కూరగాయలు, పండ్లు తినేవారు. ఆహారం కొరకు యానిమల్స్ని వేటాడడం మొదలుపెట్టారు. లేటర్ దే కుడ్ కల్టివేట్ ల్యాండ్ అండ్ ప్రొడ్యూస్ రైస్, వీట్ అండ్ అదర్ ఫుడ్ క్రాప్స్. తరువాత నేలను సాగు చేసి, ల్యాండ్ను కల్టివేట్ చేసి రైసు, వీటు, అదర్ ఫుడ్ క్రాప్స్, వరి, గోధుమ మొదలైన ఆహార పంటలు పండించడం ప్రారంభించారు. దస్ వాజ్ బోర్న్ అగ్రికల్చర్. అలా వ్యవసాయం అనేది ప్రారంభమైంది. వెన్ ప్లాంట్స్ ఆఫ్ ది సేమ్ కైండ్ ఆర్ కల్టివేటెడ్ ఎట్ వన్ ప్లేస్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ క్రాప్. ఒకే రకమైన ప్లాంట్స్ని, సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ని ఒకే చోట
లార్జ్ స్కేల్లో అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని, కల్టివేట్ చేయడాన్ని క్రాప్ అంటారు. క్రాప్ అంటే పంట. ఫర్ ఎగ్జాంపుల్, క్రాప్ ఆఫ్ వీట్ మీన్స్ ఆల్ ది ప్లాంట్స్ గ్రోన్ ఇన్ ఏ ఫీల్డ్ ఆర్ దట్ ఆఫ్ వీట్. ఫర్ ఎగ్జాంపుల్, వీట్ క్రాప్ అనగా, క్రాప్ ఆఫ్ వీట్ అనగా అన్ని గోధుమ మొక్కల్ని, వీట్ ప్లాంట్స్ని ఒకే పొలంలో పెంచడం. You already know that crops are of different types like cereals, vegetables and fruits. ఈ క్రాప్స్ అనేవి చాలా రకాలని మీకు తెలుసు. అవి సీరియల్స్ అంటే ధాన్యాలు, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. దీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది సీజన్ ఇన్ విచ్ దే గ్రో. వీటిని అవి పండే సీజన్స్, కాలాలకు అనుగుణంగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఇండియా ఈజ్ ఏ వాస్ట్ కంట్రీ. మన ఇండియా ఒక పెద్ద దేశం. ద క్లైమేటిక్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్ వ్యారీ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. మన దేశంలో, మన కంట్రీలో టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ అంటే తేమ, రెయిన్ఫాల్ వంటి క్లైమేటిక్ కండిషన్స్ ఒక ప్రాంతం నుండి ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ డిఫరెంట్గా ఉంటాయి, మరో ప్రాంతానికి వేరుగా ఉంటాయి. Accordingly, there is a rich variety of crops grown in different parts of the country. తదనుగుణంగా దేశంలోని డిఫరెంట్ రీజియన్స్లో మనం వెరైటీ ఆఫ్ క్రాప్స్, చాలా రకాల పంటలని మన దేశంలో పండిస్తారు. డిస్పైట్ దిస్ డైవర్సిటీ, 2 broad cropping patterns can be identified. ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ, ఈ డైవర్సిటీ ఉన్నప్పటికీ, క్రాపింగ్ ప్యాటర్న్స్ ప్రధానంగా 2 విభాగాలుగా, 2 broad cropping patterns can be identified. 2 విభాగాలుగా గుర్తించడం జరిగింది. దీస్ ఆర్, ఫస్ట్ వన్ ఖరీఫ్ క్రాప్స్, ఖరీఫ్ పంటలు. ద క్రాప్స్ విచ్ ఆర్ సోన్ ఇన్ ద రెయినీ సీజన్ ఆర్ కాల్డ్ ఖరీఫ్ క్రాప్స్. రెయినీ సీజన్లో, వర్షాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు. ద రెయినీ సీజన్ ఇన్ ఇండియా ఈజ్ జనరలీ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. మన కంట్రీలో రెయినీ సీజన్ సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. ప్యాడీ, మేజ్, సోయాబీన్, గ్రౌండ్నట్ అండ్ కాటన్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్. ప్యాడీ అంటే వరి, మేజ్ అంటే మొక్కజొన్న, సోయాబీన్, గ్రౌండ్నట్ వేరుశనగ, కాటన్ పత్తి మొదలైనవి ఖరీఫ్ క్రాప్స్. సెకండ్ వన్ రబీ క్రాప్స్. ద క్రాప్స్ గ్రోన్ ఇన్ ద వింటర్ సీజన్ అంటే అక్టోబర్ టు మార్చ్, అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉండే వింటర్ సీజన్లో పండే పంటలను రబీ క్రాప్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రబీ క్రాప్స్ ఆర్ వీట్, గ్రామ్, పీ, మస్టర్డ్ అండ్ లిన్సీడ్. వీట్ అంటే గోధుమ, గ్రామ్ అంటే పప్పు ధాన్యాలు, పీ అంటే బఠానీ, మస్టర్డ్ అంటే ఆవాలు, లిన్సీడ్ అంటే అవిసె గింజలు. ఇవన్నీ రబీ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్. బిసైడ్స్ దీస్, పల్సెస్ అండ్ వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ డ్యూరింగ్ సమ్మర్ ఎట్ మెనీ ప్లేసెస్. ఇవే కాకుండా చాలా ప్రాంతాల్లో పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, వెజిటబుల్స్ అంటే కూరగాయలు సమ్మర్లో కూడా పండిస్తారు. నెక్స్ట్, బేసిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్. క్రాప్ ప్రొడక్షన్ యొక్క బేసిక్, ప్రాథమిక పద్ధతులు. వై ప్యాడీ కెనాట్ బి గ్రోన్ ఇన్ ద వింటర్ సీజన్. ప్యాడీని వింటర్ సీజన్లో ఎందుకు పండించలేరు? ప్యాడీ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ వాటర్. ఈ ప్యాడీ, వరి పంటలకి చాలా నీరు అవసరం. దేర్ ఫార్ ఇట్ ఈస్ గ్రోన్ ఓన్లీ ఇన్ ద రెయినీ సీజన్. అందువల్లనే రెయినీ సీజన్లోనే దీన్ని పండిస్తారు. కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ ఇన్వాల్వ్స్ సెవరల్ యాక్టివిటీస్ అండర్టేకెన్ బై ఫార్మర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ కల్టివేషన్ క్రాప్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఫార్మర్స్ చేపట్టే అనేక సెవరల్ యాక్టివిటీస్తో కూడి ఉంటుంది ఈ కల్టివేషన్ అనేది. యూ మే ఫైండ్ దట్ దీస్ యాక్టివిటీస్ ఆర్ సిమిలర్ టు దోస్ క్యారీడ్ అవుట్ బై ఎ గార్డెనర్ ఆర్ ఈవెన్ బై యూ వెన్ యూ గ్రో ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇన్ ఎవర్ హౌస్. ఇవి ఒక గార్డెనర్ తన గార్డెన్లో ప్లాంట్స్ పెంచే పద్ధతులు, లేదా మన ఇండ్లలో అందం కోసం ఆర్నమెంటల్ ప్లాంట్స్ని పెంచే యాక్టివిటీస్ లేదా పద్ధతుల్ని పోలి ఉండడం మీరు గమనించవచ్చు. దీస్ యాక్టివిటీస్ ఆర్ టాస్క్స్ ఆర్ రిఫర్ టు యాజ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఈ యాక్టివిటీస్ని లేదా టాస్క్ని, పనుల్ని మనం అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అని అంటారు. విచ్ ఆర్ లిస్టెడ్ బిలో. అవి కింద ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. నేలను ప్రిపేర్ చేయడం, సాయిల్ని ప్రిపేర్ చేయడం.
సెకండ్ వన్ సోయింగ్ అంటే విత్తనాలు నాటడం. థర్డ్ వన్ యాడింగ్ మెన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్, సేంద్రియ రసాయనిక ఎరువుల్ని కలపడం. ఇరిగేషన్ అంటే వాటర్ ఫెసిలిటీ, నీటిపారుదల ఏర్పాటు. ప్రొటెక్టింగ్ ఫ్రమ్ వీడ్స్ అంటే కలుపు నుండి రక్షించడం. హార్వెస్టింగ్ అంటే పంట కోత కోయడం. స్టోరేజ్ పంటని భద్రపరచడం. ఈ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్లో ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్. సాయిల్ని ప్రిపేర్ చేయడం లేదా సిద్ధం చేయడం. ద ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ బిఫోర్ గ్రోయింగ్ ఏ క్రాప్. పంటను పండించే ముందు నేలని సాయిల్ని ప్రిపేర్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ టు టర్న్ ద సాయిల్ అండ్ లూజన్ ఇట్. వ్యవసాయంలో అగ్రికల్చర్లో ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే టర్న్ ద సాయిల్ అంటే నేలను తిరగవేయడం, అండ్ లూజన్ ఇట్ అంటే గుల్లబారేట్లుగా చేయడం అనేది ఇంపార్టెంట్ టాస్క్. దిస్ అలౌస్ ద రూట్స్ టు పెనిట్రేట్ డీప్ ఇన్ టు ద సాయిల్. దీనివల్ల రూట్స్ అనేవి డీప్గా లోతుగా చొచ్చుకొని పోటుకు ఈ ప్రక్రియ అనేది సహాయపడుతుంది. ద లూజ్ సాయిల్ అలౌస్ ద రూట్స్ టు బ్రీత్ ఈజీలీ ఈవెన్ వెన్ దే గో డీప్ ఇన్ టు ద సాయిల్. ఇలా నేల లూజ్ అవ్వడం వల్ల వేర్లు లోతుగా చొచ్చుకొని పోయినప్పుడు కూడా అవి సులువుగా గాలిని పీల్చుకుంటాయి. వై డస్ ద లూజనింగ్ ఆఫ్ సాయిల్ అలౌ ద రూట్స్ టు బ్రీత్ ఈజీలీ? ఈ లూజన్ సాయిల్ రూట్స్ సులువుగా గాలి పీల్చుకునేలా ఎందుకు చేస్తుంది? ద లూజన్డ్ సాయిల్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఎర్త్వార్మ్స్ అండ్ మైక్రోబ్స్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్. ఈ లూజన్డ్ సాయిల్లో ఎర్త్వార్మ్స్ అంటే వానపాములు, మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి ఈ లూజన్ సాయిల్ సహాయపడుతుంది. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫార్మర్ సిన్స్ దే ఫర్దర్ టర్న్ అండ్ లూజన్ ద సాయిల్ అండ్ యాడ్ హ్యూమస్ టు ఇట్. ఈ ఆర్గానిజమ్స్ నేలను మరింత టర్న్ చేయడానికి అంటే తిరగవేయడానికి, కలియడానికి, గుల్లగా మార్చడానికి మరియు హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతులకి, ఫార్మర్స్కి ఫ్రెండ్స్గా, మిత్రులుగా సహాయపడతాయి. బట్ వై ద సాయిల్ నీడ్స్ టు బి టర్న్డ్ అండ్ లూజెండ్? కానీ సాయిల్ని ఇలా టర్న్ చేసి లూజ్గా మార్చాల్సిన అవసరం ఏమిటి? You have learnt in the previous classes that soil contains minerals, water, air and some living organisms. సాయిల్లో వాటర్, ఎయిర్, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు, సమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కొన్ని జీవులు ఉంటాయని మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నారు. ఇన్ ఎడిషన్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గెట్ డికంపోజ్డ్ బై సాయిల్ ఆర్గానిజమ్స్. ఇవే కాకుండా డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే చనిపోయిన జంతు వృక్షం యొక్క కళేబరాలు నేలలో ఈ సాయిల్ ఆర్గానిజమ్స్ చర్యల వల్ల డికంపోజ్ చేయబడతాయి. ఇన్ దిస్ వే వేరియస్ న్యూట్రియంట్స్ ఇన్ ద డెడ్ ఆర్గానిజమ్స్ ఆర్ రిలీజ్డ్ బ్యాక్ ఇన్ టు ద సాయిల్. ఈ విధంగా డెడ్ ఆర్గానిజమ్స్ నుంచి వేరియస్ న్యూట్రియంట్స్ రకరకాల పోషకాలు తిరిగి సాయిల్లోకి విడుదల చేయబడతాయి. దీస్ న్యూట్రియంట్స్ ఆర్ అగైన్ అబ్జార్బ్డ్ బై ప్లాంట్స్. ఈ న్యూట్రియంట్స్ని ప్లాంట్స్ తిరిగి అబ్జార్బ్ చేసుకుంటాయి. సిన్స్ ఓన్లీ ఏ ఫ్యూ సెంటీమీటర్స్ ఆఫ్ ది టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ సపోర్ట్స్ ప్లాంట్ గ్రోత్, టర్నింగ్ అండ్ లూజనింగ్ ఆఫ్ సాయిల్ బ్రింగ్స్ ద న్యూట్రియంట్ రిచ్ సాయిల్ టు ది టాప్ సో దట్ ప్లాంట్స్ క్యాన్ యూజ్ దీస్ న్యూట్రియంట్స్. ఫ్యూ సెంటీమీటర్స్ వరకు ఉన్న టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ మాత్రమే ప్లాంట్ గ్రోత్కి సపోర్టివ్గా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. నేలని టర్న్ చేయడం లేదా లూజన్ చేయడం వల్ల న్యూట్రియంట్ రిచ్ సాయిల్ అనేది నేల పైకి టు ద టాప్ పైకి చేరి మొక్కలు వాటిని ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాసెస్లు, ఈ ప్రక్రియలు అనేవి చేస్తాయి. దస్ టర్నింగ్ అండ్ లూజనింగ్ ఆఫ్ సాయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్. కాబట్టి ఈ టర్నింగ్ లేదా లూజనింగ్ ఆఫ్ సాయిల్ అనేది క్రాప్ ప్రొడక్షన్లో, కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్లో చాలా
important task. Next, the process of loosening and turning of the soil is called tilling or plowing. ఈ విధంగా నేలని లూజనింగ్ టర్నింగ్ చేసే విధానాన్ని టిల్లింగ్ ఆర్ ప్లావింగ్ అంటారు. టిల్లింగ్ అంటే చాళ్ళు తీయడం లేదా దున్నడం అని అంటారు. దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ ఏ ప్లౌ. ఈ ప్రాసెస్ ప్లౌ ద్వారా జరుగుతుంది, అంటే నాగలితో దున్నుతారు. ప్లౌస్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ ఐరన్. ఈ నాగలిని ఐరన్ లేదా వుడ్తో చేస్తారు. ఇఫ్ ద సాయిల్ ఈజ్ వెరీ డ్రై ఇట్ మే నీడ్ వాటరింగ్ బిఫోర్ ప్లౌవింగ్. నేల డ్రైగా ఉన్నట్లయితే వాటిని దున్నే ముందు నేలని మనం వాటరింగ్ చేయాలి, తడపాలి. ద ప్లౌడ్ ఫీల్డ్ మే హ్యావ్ బిగ్ క్లమ్స్ ఆఫ్ సాయిల్ కాల్డ్ క్రమ్స్. అయితే దున్నిన పొలంలో మట్టి బెడ్డలు అనేవి పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఉండవచ్చు. ఇట్ ఈజ్ నెససరీ టు బ్రేక్ దీస్ క్రమ్స్. ఈ మట్టి బిడ్డల్ని పగలగొట్టాల్సిన అవసరం ఉంది. లెవెలింగ్ ద ఫీల్డ్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ సోవింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇరిగేషన్. నేలని లెవెలింగ్ అంటే చదును చేయడం అనేది విత్తనాలు నాటడానికే కాకుండా, సోవింగ్కే కాకుండా ఇరిగేషన్ నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. లెవెలింగ్ ఆఫ్ సాయిల్ ఈజ్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ లెవెలర్. లెవెలర్ అనే చదును చేసే పరికరం ద్వారా నేలని, సాయిల్ని లెవెల్ చేస్తారు. సమ్టైమ్స్ మెన్యూర్ ఈజ్ యాడెడ్ టు ద సాయిల్ బిఫోర్ టిల్లింగ్. కొన్నిసార్లు ఈ చాలు ఏర్పరిచే ముందు సాయిల్లో మెన్యూర్ ఈజ్ యాడెడ్, అంటే సేంద్రియ ఎరువుని వేస్తారు. దిస్ హెల్ప్స్ ఇన్ ప్రాపర్ మిక్సింగ్ ఆఫ్ మెన్యూర్ విత్ సాయిల్. ఇలా చేయడం వల్ల మెన్యూరు సాయిల్తో బాగా కలుస్తుంది. ద సాయిల్ ఈజ్ మాయిశ్చర్ బిఫోర్ సోయింగ్. విత్తనాలు నాటే ముందు నేలని తేమగా, మాయిశ్చర్గా ఉంచాలి. అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, వ్యవసాయ పనిముట్లు. బిఫోర్ సోయింగ్ ద సీడ్స్ ఇట్ ఈస్ నెససరీ టు బ్రేక్ సాయిల్ క్లమ్స్ టు గెట్ బెటర్ ఈల్డ్. మంచి బెటర్ ఈల్డ్ రావాలంటే బిఫోర్ సోయింగ్ అంటే విత్తనాలు నాటే ముందు మట్టిగడ్డల్ని మొక్కలుగా చేయడం అనేది చాలా అవసరం. దిస్ ఈజ్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ వేరియస్ టూల్స్. ఈ పనిని వివిధ టూల్స్ ఉపయోగించేస్తారు. The main tools used for this purpose are the plow, hoe and cultivator. నాగలి, తొల్లిక అండ్ దున్నుడు నాగలి అన్నమాట. Plow. This is being used since ancient times for tilling the soil, adding fertilizers to the crop, removing the weeds and turning the soil. Plow అంటే నాగలి. ఇది యాన్షియంట్ టైమ్స్, పురాతన కాలం నుండి నేలని టిల్లింగ్ ద సాయిల్, నేలను చాలుగా చేయడానికి, యాడింగ్ ఫెర్టిలైజర్స్ టు ద క్రాప్, పంటకి రసాయనిక ఎరువులు వేయడానికి, రిమూవింగ్ ద వీడ్స్ అంటే కలుపు తీయడానికి, టర్నింగ్ ద సాయిల్ మట్టిని తిరగేయడానికి నాగల్ని ఉపయోగిస్తున్నారు. దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ ఈజ్ డ్రాన్ బై ఏ పెయిర్ ఆఫ్ బుల్స్ ఆర్ అదర్ యానిమల్స్, హార్సెస్ అండ్ క్యామెల్స్. ఇది ఒక వుడ్తో చేయబడి ఒక జత పెయిర్ ఆఫ్ బుల్స్, ఒక జత ఎద్దులు లేదా అదర్ యానిమల్స్ లైక్ హార్సెస్ అండ్ క్యామెల్స్తో లాగబడుతుంది. ఇట్ కంటైన్స్ ఏ స్ట్రాంగ్ ట్రయాంగులర్ ఐరన్ స్ట్రిప్ కాల్డ్ ప్లౌషేర్. ఇది ఒక స్ట్రాంగ్ ట్రయాంగులర్ ఐరన్ స్ట్రిప్ అంటే ఒక బలమైన ట్రయాంగులర్ షేప్లో ఉండే ఐరన్ స్ట్రిప్ని కలిగి ఉంటుంది. దీన్ని ప్లౌషేర్ అంటే నాగలి గొర్రు అంటారు. The main part of the plow is a long log of wood which is called a plow shaft. ఈ ప్లావ్ యొక్క ముఖ్య భాగమైన పొడవాటి కలప దొంగని నాగలి దొంగ అంటారు. దెర్ ఈజ్ ఏ హ్యాండిల్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ది షాఫ్ట్. ఈ షాఫ్ట్కి ఒకవైపు చేతిపిడి హ్యాండిల్ ఉంటుంది. ద అదర్ ఎండ్ ఈజ్ అటాచ్డ్ టు ఏ బీమ్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది బుల్స్ నెక్స్. వేరొక చివర మెడపై నుండే కర్రదూలంకి కలుపబడి ఉంటుంది. వన్ పెయిర్ ఆఫ్ బుల్స్ అండ్ ఏ మ్యాన్ కెన్ ఈజీలీ ఆపరేట్ ద ప్లావ్. ఒక జత ఎద్దులతో మనిషి ఈ నాగల్ని సులభంగా ఉపయోగించగలడు. ద ఇండిజినస్ వుడెన్ ప్లావ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ రీప్లేస్డ్ బై ఐరన్ ప్లావ్స్ నవేడేస్. స్థానికంగా ఉపయోగించే వుడెన్ ప్లావ్ అంటే కర్ర నాగలి బదులు ప్రస్తుతం ఇనుప నాగలి, ఐరన్ ప్లౌస్ని ఉపయోగిస్తున్నారు. హో అంటే తొల్లిక. ఇట్ ఈస్ అ సింపుల్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ వీడ్స్
అండ్ ఫర్ లూజనింగ్ ద సాయిల్. ఇది వీడ్స్ అంటే కలుపును తీయడానికి, లూజనింగ్ ద సాయిల్ నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే ఒక సింపుల్ టూల్. ఇట్ హ్యాస్ ఏ లాంగ్ రాడ్ ఆఫ్ వుడ్ ఆర్ ఐరన్. పొడుగాటి కర్ర కానీ ఇనుప కడ్డీని కానీ కలిగి ఉంటుంది. ఏ స్ట్రాంగ్ బ్రాడ్ అండ్ బెంట్ ప్లేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఫిక్స్డ్ టు వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్ అండ్ వర్క్స్ లైక్ ఏ బ్లేడ్. ఇట్ ఈస్ పుల్డ్ బై యానిమల్స్. దీనికి ఒక చివర బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహపు ప్లేటు అంటే బెండ్ ప్లేట్ ఆఫ్ ఐరన్ అతుకుబడి బ్లేడులాగా పనిచేస్తుంది. దీన్ని జంతువులు లాగుతాయి, యానిమల్స్ లాగుతాయి. ఇక్కడ ఈ పిక్చర్ని మనం గమనించవచ్చు. కల్టివేటర్. నవేడేస్ ప్లావింగ్ ఈజ్ డన్ బై ట్రాక్టర్ డ్రివెన్ కల్టివేటర్. ద యూజ్ ఆఫ్ కల్టివేటర్ సేవ్స్ లేబర్ అండ్ టైం. ఈ రోజుల్లో ట్రాక్టర్తో నడిపించే దున్నుడు నాగలి ట్రాక్టర్ డ్రివెన్ కల్టివేటర్ అంటారు. ఇది ఉపయోగించి నేలను దున్నుతున్నారు. దీన్ని ఉపయోగించటం వలన లేబర్ అండ్ టైం అంటే శ్రమ, టైం కూడా సేవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సోయింగ్. సోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్. సోయింగ్ అంటే విత్తనాలు నాటడం, ఇది కూడా ఒక ముఖ్యమైన భాగం. బిఫోర్ సోయింగ్ గుడ్ క్వాలిటీ క్లీన్ అండ్ హెల్దీ సీడ్స్ ఆఫ్ ఏ గుడ్ వెరైటీ ఆర్ సెలెక్టెడ్. ముందు సోయింగ్ కంటే ముందుగా గుడ్ క్వాలిటీ నాణ్యమైన, క్లీన్ అంటే శుభ్రమైన, హెల్దీ అంటే ఆరోగ్యకరమైన, గుడ్ వెరైటీ మంచి రకానికి చెందిన సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మర్స్ ప్రిఫర్ టు యూజ్ సీడ్స్ విచ్ గివ్ హై ఈల్డ్. హై ఈల్డ్ ఇచ్చే సీడ్స్కి ఫార్మర్స్ ప్రాధాన్యత, ప్రిఫరెన్స్ ఇస్తారు. సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వన్ డే ఐ సా మై మదర్ పుట్ సమ్ గ్రామ్ సీడ్స్ ఇన్ ఏ వెజల్ అండ్ పోర్ సమ్ వాటర్ ఆన్ దెమ్. ఒకరోజు మా అమ్మ కొన్ని గ్రామ్ సీడ్స్ అంటే పప్పు విత్తనాలను, శనగలు లాంటివి, వీటిని ఒక వెజల్లో వేసి వాటిలో నీరు వేయడం చూశాను. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ సమ్ సీడ్స్ స్టార్టెడ్ టు ఫ్లోట్ ఆన్ టాప్. కొన్ని మినిట్స్ తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత సమ్ సీడ్స్ ఫ్లోట్ ఆన్ టాప్, కొన్ని తేలడం మొదలుపెట్టాయి. ఐ వండర్ వై సమ్ సీడ్స్ ఫ్లోట్ ఆన్ వాటర్. నీటిపైన ఎందుకు కొన్ని విత్తనాలు తేలాయని నేను ఆశ్చర్యపోయాను. యాక్టివిటీ. టేక్ ఏ బీకర్ అండ్ ఫిల్ హాఫ్ ఆఫ్ ఇట్ విత్ వాటర్. ఒక బీకర్ని తీసుకుని హాఫ్ వరకు నీటితో నింపండి. పుట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ వీట్ సీడ్స్ అండ్ స్టిర్ వెల్. పిడికెడు, హ్యాండ్ఫుల్ అంటే పిడికెడు వీట్ సీడ్స్ గోధుమ విత్తనాలు వేసి అండ్ స్టిర్ వెల్ బాగా కలపండి. వెయిట్ ఫర్ సమ్ టైమ్, కొంత సమయం వెయిట్ చేయండి. ఆర్ దేర్ సీడ్స్ విచ్ ఫ్లోట్ ఆన్ వాటర్. ఏవైనా నీటిపై తేలే విత్తనాలు ఏమైనా ఉన్నాయా? వుడ్ దోస్ బి లైటర్ ఆర్ హెవియర్ దాన్ దోస్ విచ్ సింక్. సింక్ అయిపోయిన, మునిగిపోయిన వాటికంటే ఇవి లైటర్గా ఉన్నాయా, హెవియర్గా ఉన్నాయా? తేలికగా ఉన్నాయా, బరువుగా ఉన్నాయా? వై వుడ్ దే బీ లైటర్. అవి ఎందుకు లైటర్గా, తేలికగా ఉన్నాయి? డ్యామేజ్డ్ సీడ్స్ బికమ్ హాలో అండ్ ఆర్ దస్ లైటర్. ఈ డ్యామేజ్డ్ సీడ్స్ ఎలా ఉంటాయంటే గుల్లగా అయిపోయి లైటర్, తేలికగా ఉంటాయి. దేర్ ఫోర్ దే ఫ్లోట్ ఆన్ వాటర్. అందువల్లనే అవి నీటి మీద తేలుతాయి. దిస్ ఈజ్ ఏ గుడ్ మెథడ్ ఫర్ సెపరేటింగ్ గుడ్ హెల్దీ సీడ్స్ ఫ్రమ్ ద డ్యామేజ్డ్ వన్స్. మంచి గుడ్ హెల్దీ సీడ్స్ని డ్యామేజ్డ్ సీడ్స్ నుంచి వేరు చేయడానికి ఇది ఒక మంచి పద్ధతి. బిఫోర్ సోయింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్ ఈజ్ టు నో అబౌట్ ద టూల్స్ యూజ్డ్ ఫర్ సోయింగ్ సీడ్స్. బిఫోర్ సోయింగ్ విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే టూల్స్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ట్రెడిషనల్ టూల్ అంటే ట్రెడిషనల్ టూల్స్ అంటే సాంప్రదాయమైన పనిముట్టు. ద టూల్ యూజ్డ్ ట్రెడిషనల్లీ ఫర్ సోయింగ్ సీడ్స్ ఈజ్ షేప్డ్ లైక్ ఏ ఫన్నెల్. విత్తనాలు నాటడానికి సాంప్రదాయంగా ఉపయోగించే టూల్ ఏంటంటే గరాటో ఆకారంలో ఉంటుంది. ఇది లైక్ ఏ ఫన్నెల్. The seeds are filled into the funnel, passed down through a 2 or 3 pipes having sharp ends. ఈ ఫన్నెల్లో నింపబడిన సీడ్స్ 2 మనదేలిన చివర్లు కలిగిన షార్ప్ ఎండ్స్ కలిగిన 2 or 3 పైపుల ద్వారా కిందకి పడతాయి. దీస్ ఎండ్స్ pierce into the soil and place seeds there. ఈ షార్ప్ ఎండ్స్ నేలలోకి చొచ్చుకొని పోయి విత్తనాలని వేస్తాయి. ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్
సోయింగ్. సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలని విత్తడం లేదా నాటడం. సీడ్ డ్రిల్, విత్తనాలను చల్లే గొర్రు తెలుగులో అంటారు. నవేడేస్ ద సీడ్ డ్రిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సోయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాక్టర్స్. ఈ రోజుల్లో ఈ విత్తనాలు చల్లుగొరుని ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తున్నారు. దిస్ సోస్ ద సీడ్స్ యూనిఫామ్లీ అట్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ డెప్త్. ఇవి ఈక్వల్ డిస్టెన్స్లో డెప్త్లో ఏకరీతిగా విత్తనాలని నాటుతుంది. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ సీడ్స్ గెట్ కవర్డ్ బై ది సాయిల్ ఆఫ్టర్ సోయింగ్. దీని ద్వారా విత్తనాలు నాటితే ఖచ్చితంగా విత్తనాలు సీడ్స్ మట్టితో కప్పబడతాయి. దిస్ ప్రొటెక్ట్స్ సీడ్స్ ఫ్రమ్ బీయింగ్ ఈటెన్ బై బర్డ్స్. ఈ విధంగా విత్తనాలు మట్టిచే కప్పబడడం వల్ల పక్షులు తినలేవు, విత్తనాలు రక్షించబడతాయి. సోయింగ్ బై యూజింగ్ ఎ సీడ్ డ్రిల్ సేవ్స్ టైమ్ అండ్ లేబర్. ఈ సీడ్ డ్రిల్ ద్వారా సోయింగ్ చేస్తే లేబర్ అండ్ టైం అంటే శ్రమ కాలం కూడా ఆదా అవుతాయి. దెర్ ఈజ్ ఏ నర్సరీ నియర్ మై స్కూల్. మా పాఠశాల దగ్గరలో ఒక నర్సరీ ఉంది. ఐ ఫౌండ్ దట్ లిటిల్ ప్లాంట్స్ వర్ కెప్ట్ ఇన్ స్మాల్ బ్యాగ్స్. అక్కడ చిన్ని లిటిల్ ప్లాంట్స్ని చిన్న బ్యాగ్స్లో పెట్టడం నేను చూశాను. వై ఆర్ దే కెప్ట్ లైక్ దిస్? వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? సీడ్స్ ఆఫ్ ఎ ఫ్యూ ప్లాంట్స్ సచ్ యాజ్ ప్యాడీ ఆర్ ఫస్ట్ గ్రోన్ ఇన్ ఏ నర్సరీ. ప్యాడీ లాంటి కొన్ని ప్లాంట్స్ని నర్సరీ కానీ మడుల్లో కానీ పెంచుతారు మొదట. వెన్ దే గ్రో ఇన్ టు సీడ్లింగ్స్ దే ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ద ఫీల్డ్ మాన్యువలీ. అవి మొలకెత్తిన తర్వాత వాటిని వేరే పొలంలో మాన్యువల్గా అంటే చేత్తో నాట్లు వేస్తారు. సమ్ ఫారెస్ట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో గ్రోన్ ఇన్ ద నర్సరీ. కొన్ని అడవి మొక్కలు, కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, పూల మొక్కలు కూడా నర్సరీలో పెంచబడతాయి. అప్రోప్రియేట్ డిస్టెన్స్ బిట్వీన్ ద సీడ్స్ ఈజ్ నెసెసరీ టు అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కలు ఒకే చోట గుంపుగా మొలకెత్తకుండా ఉండాలంటే విత్తనాల మధ్య సరైన దూరం అవసరం. దిస్ allows plants to get sufficient sunlight, nutrients and water from the soil. ఈ విధానం మొక్కలకి సఫిషియంట్ సన్లైట్, సరిపడినంత సన్లైట్, న్యూట్రియంట్స్, వాటర్ కూడా సాయిల్ నుంచి ఆ ప్లాంట్స్కి అందుతాయి. ఎట్ టైమ్స్ ఏ ఫ్యూ ప్లాంట్స్ మే హ్యావ్ టు బి రిమూవ్డ్ టు ప్రివెంట్ ఓవర్ క్రౌడింగ్. ఆ సమయంలో కొన్ని మొక్కల్ని మనం తొలగించడం ద్వారా ఈ మొక్కల గుంపుని, ఓవర్ క్రౌడింగ్ని అరికట్టవచ్చు. యాడింగ్ మెన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్. సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులని కలపడం. ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ యాడెడ్ టు ద సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఫర్ ది హెల్దీ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ మెన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్. మొక్కలు హెల్దీగా పెరగడానికి న్యూట్రియంట్స్ రూపంలో నేలకి, సాయిల్కి అందించే పదార్థాలనే మెన్యూర్ అండ్ ఫెర్టిలైజర్స్ అని అంటారు. ఐ సా ఏ హెల్దీ క్రాప్ గ్రోయింగ్ ఇన్ ఏ ఫామ్. ఒక ఫామ్లో ఆరోగ్యకరమైన పంటని నేను చూశాను. ఇన్ ద నైబరింగ్ ఫామ్ ద ప్లాంట్స్ వర్ వీక్. పక్క పొలంలో మొక్కలు చాలా వీక్గా ఉన్నాయి. వై డూ సమ్ ప్లాంట్స్ గ్రో బెటర్ దాన్ అదర్స్? కొన్ని మొక్కలు మిగతా వాటికంటే ఎందుకు బాగా పెరిగాయి? సాయిల్ సప్లైస్ మినరల్ న్యూట్రియంట్స్ టు ద క్రాప్ ప్లాంట్స్. సాయిల్ క్రాప్ ప్లాంట్స్కి మినరల్ న్యూట్రియంట్స్ని అందిస్తుంది. దీస్ న్యూట్రియంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఈ న్యూట్రియంట్స్ మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. ఇన్ సర్టెన్ ఏరియాస్ ఫార్మర్స్ గ్రో క్రాప్ ఆఫ్టర్ క్రాప్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఒక పంట తర్వాత వెంటనే మరొక పంటను అదే నేలలో, సేమ్ ఫీల్డ్లో దే గ్రో క్రాప్ ఆఫ్టర్ క్రాప్ అలా పండిస్తూ ఉంటారు. ద ఫీల్డ్ ఈజ్ నెవర్ లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఆర్ ఫాలో. ఆ పొలం నిరంతరం సాగులో ఉంటుంది, ఎప్పుడూ సాగు చేయబడకుండా ఉండదు. ఇమేజిన్ వాట్ హ్యాపెన్స్ టు ద న్యూట్రియంట్స్. అటువంటి నేలలో న్యూట్రియంట్స్ గురించి ఊహించండి. కంటిన్యూస్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ మేక్స్ ద సాయిల్ పూర్ ఇన్ న్యూట్రియంట్స్. ఇలా కంటిన్యూస్గా కల్టివేషన్ చేయడం వల్ల సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. దేర్ ఫోర్ ఫార్మర్స్ హ్యావ్ టు యాడ్ మెన్యూర్ టు ద ఫీల్డ్స్ టు రీప్లెనిష్ ద సాయిల్ విత్ న్యూట్రియంట్స్. అందువలన ఫార్మర్స్ ఆ సాయిల్ని పోషకాలతో నింపడానికి ఈ సేంద్రియ ఎరువుల్ని వేస్తారు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మెన్యూరింగ్. ఈ విధానాన్ని మెన్యూరింగ్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువు వేయడం అంటారు. ఇంప్రాపర్ ఆర్ ఇన్సఫిషియెంట్ మెన్యూరింగ్ రిజల్ట్స్ ఇన్ వీక్ ప్లాంట్స్. సరి అయిన లేదా చాలినంత ఎరువు
లేకపోతే, సరిపడినంత ఎరువు లేకపోతే ప్లాంట్స్ బలహీనమైపోతాయి, వీక్ అయిపోతాయి. మెన్యూర్ ఈజ్ అన్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద డికంపోజిషన్ ఆఫ్ ప్లాంట్ ఆర్ యానిమల్ వేస్ట్. మెన్యూర్ అంటే సేంద్రియ ఎరువు. ఇది ప్లాంట్స్ యొక్క, యానిమల్స్ యొక్క వేస్ట్ డికంపోజ్ అవ్వడం వల్ల, విచ్ఛిన్నం చెందడం వల్ల ఈ ఎరువు అనేది ఫామ్ అవుతుంది. ఫార్మర్స్ డంప్ ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్ ఇన్ పిట్స్ అట్ ఓపెన్ ప్లేసెస్ అండ్ అలో ఇట్ టు డికంపోజ్. రైతులు ఓపెన్ ప్లేసెస్లో పిట్ అంటే గోతుని తీసి ప్లాంట్స్ యొక్క, యానిమల్స్ యొక్క వేస్ట్ని అందులో వేసి అవి డికంపోజ్ అయ్యేలాగా చేస్తారు. ద డికంపోజిషన్ ఈజ్ కాజ్డ్ బై సమ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేది, ఈ డికంపోజిషన్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ సహాయం వల్ల జరుగుతుంది. ద డికంపోజ్డ్ మ్యాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆర్గానిక్ మెన్యూర్. ఈ విచ్ఛిన్నమైన పదార్థాన్నే మెన్యూర్గా, సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ వెర్మీ కంపోస్టింగ్ ఇన్ క్లాస్ 6. వెర్మీ కంపోస్ట్ గురించి మీరు 6th క్లాస్లో నేర్చుకున్నారు. యాక్టివిటీ 3.2 టేక్ మూంగ్ ఆర్ గ్రామ్ సీడ్స్ అండ్ జెర్మినేట్ దెమ్. కొన్ని మూంగ్ సీడ్స్, అదే పెసల విత్తనాలను తీసుకొని మొలకెత్తనివ్వాలి. సెలెక్ట్ 3 ఈక్వల్ సైజ్డ్ సీడ్లింగ్స్. ఒకే సైజులో ఉన్న 3 చిన్న మొక్కల్ని ఎన్నుకోవాలి. టేక్ 3 ఎంప్టీ గ్లాసెస్ ఆర్ సిమిలర్ వెజల్స్. 3 ఎంప్టీ గ్లాసెస్ కానీ వెజల్స్ని కానీ తీసుకోవాలి. మార్క్ దమ్ A, B, C అండ్ C. వాటికి ABCలుగా గుర్తించాలి వాటిని. టు గ్లాస్ A యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాయిల్ మిక్స్డ్ విత్ ఏ లిటిల్ కౌ డంగ్ మెన్యూర్. గ్లాస్ ఏలో కొంచెం మట్టి, ఆవు పేడ ఎరువు కలిపి వేయాలి. ఇన్ గ్లాస్ బి పుట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ మిక్స్డ్ విత్ ఏ లిటిల్ యూరియా. బి గ్లాస్లో కొంచెం యూరియాను కలిపిన మట్టిని వేయాలి. టేక్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఇన్ గ్లాస్ సి విదౌట్ యాడింగ్ ఎనీథింగ్. సి గ్లాస్లో కొంచెం మట్టిని మాత్రమే వేయాలి. ఆవు పేడ ఎరువు కానీ యూరియాని కానీ వేయకూడదు. నౌ పోర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఈచ్ గ్లాస్ అండ్ ప్లాంట్ ద సీడ్లింగ్స్ ఇన్ దెమ్. ఇప్పుడు ఒకే కొలతలో నీటిని ఆ 3 గ్లాసుల్లో వేసి 3 మొక్కల్ని 3 గ్లాసుల్లో నాటాలి. కీప్ దమ్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్ అండ్ వాటర్ దెమ్ డైలీ. ఒక భద్రమైన ప్రదేశంలో వాటిని ఉంచి రోజు నీరు పోయాలి. ఆఫ్టర్ 7 to 10 days అబ్జర్వ్ దేర్ గ్రోత్. 7 నుంచి 10 days తర్వాత వాటి యొక్క గ్రోత్ని అబ్జర్వ్ చేయాలి. డిడ్ ప్లాంట్స్ ఇన్ ఆల్ ది గ్లాసెస్ గ్రో ఎట్ ద సేమ్ పేస్. అన్ని గ్లాసుల్లో మొక్కలు ఒకే విధంగా పెరిగాయా? విచ్ గ్లాస్ షోడ్ బెటర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఏ గ్లాసులో మొక్క వేగంగా పెరిగింది? ఇన్ విచ్ గ్లాస్ వాజ్ ద గ్రోత్ ఫాస్టెస్ట్. ఫెర్టిలైజర్స్ ఆర్ కెమికల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఏ పర్టిక్యులర్ న్యూట్రియంట్. ఫెర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు. ఇవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగి ఉండే కెమికల్స్. హౌ ఆర్ ది డిఫరెంట్ ఫ్రమ్ మెన్యూర్. ఇవి సేంద్రియ ఎరువులతో, మెన్యూర్తో ఎలా విభేదిస్తాయి? ఫెర్టిలైజర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఈ ఫెర్టిలైజర్స్ని, రసాయనిక ఎరువుల్ని కర్మాగారాల్లో, ఫ్యాక్టరీల్లో తయారు చేస్తారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆర్ యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, NPK అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇవి ఫెర్టిలైజర్స్కి ఎగ్జాంపుల్స్. ద యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ హ్యాస్ హెల్ప్డ్ ఫార్మర్స్ టు గెట్ బెటర్ ఈల్డ్ ఆఫ్ క్రాప్స్ సచ్ as wheat, paddy అండ్ maize. ఈ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ వీట్, ప్యాడీ, మెయిజ్ అనేవి ఎక్కువ ఈల్డ్ని ఇచ్చి రైతులకి సహాయపడతాయి. బట్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ హ్యాస్ మేడ్ ద సాయిల్ లెస్ ఫెర్టైల్. అయితే అధికంగా ఈ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల సాయిల్ అనేది సారం కోల్పోతుంది. ఫెర్టిలైజర్స్ హ్యావ్ ఆల్సో బికమ్ ఏ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఈ ఫెర్టిలైజర్స్ వాటర్ పొల్యూషన్ కూడా కారణమవుతాయి. దేర్ఫోర్, in order to maintain the fertility of the soil, we have to substitute fertilizers with organic manure or leave the field uncultivated in between the 2 crops. అందువలన సాయిల్ ఫెర్టిలిటీ తగ్గకుండా కాపాడుకోవాలంటే ఈ ఫెర్టిలైజర్స్ బదులుగా ఆర్గానిక్ మెన్యూర్ వాడాలి. లేదా కొంతకాలం అన్కల్టివేటెడ్గా అలా ఆ పొలాన్ని వదిలివేయాలి. దాన్ని పంట నిలుపుదల అంటారు. ద యూజ్ ఆఫ్ మెన్యూర్ ఇంప్రూవ్స్ సాయిల్ టెక్స్చర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వాటర్ రిటైనింగ్ కెపాసిటీ. మెన్యూర్ వాడడం వలన సాయిల్ యొక్క టెక్స్చర్, సాయిల్ యొక్క ఆకృతి, సాయిల్ యొక్క వాటర్ రిటైనింగ్ కెపాసిటీ అంటే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం
ఇంప్రూవ్ అవుతాయి. ఇట్ రీప్లెనిషెస్ ద సాయిల్ విత్ న్యూట్రియంట్స్. సాయిల్లో న్యూట్రియంట్స్తో మరలా పూరించబడుతుంది. అనదర్ మెథడ్ ఆఫ్ రీప్లెనిషింగ్ ద సాయిల్ విత్ న్యూట్రియంట్స్ ఈజ్ త్రూ క్రాప్ రొటేషన్. క్రాప్ రొటేషన్ ద్వారా సాయిల్లో పోషకాలను తిరిగి పూరించవచ్చు. దిస్ కెన్ బి డన్ బై గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేట్లీ. ఈ విధానంలో రకరకాల క్రాప్స్ని ఒకదాని తర్వాత మరొకటి పండించడం ద్వారా దీన్ని సాధించగలం. ఎర్లియర్ ఫార్మర్స్ ఇన్ నార్దర్న్ ఇండియా యూజ్డ్ టు గ్రో లెగ్యూమ్స్ యాజ్ ఫాడర్ ఇన్ వన్ సీజన్ అండ్ వీట్ ఇన్ ద నెక్స్ట్ సీజన్. నార్దర్న్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో రైతులు ఒక కాలంలో లెగ్యూమ్ పంటలు, ఫాడర్ అంటే పశుగ్రాసంగా పండించేవారు, తరువాతి కాలంలో వీట్ పండించేవారు. దిస్ హెల్ప్డ్ ఇన్ ద రీప్లెనిష్మెంట్ ఆఫ్ ది సాయిల్ విత్ నైట్రోజన్. ఈ విధంగా చేయడం వల్ల నైట్రోజన్తో నేల నింపబడేది. ఫార్మర్స్ ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్ టు అడాప్ట్ దిస్ ప్రాక్టీస్. రైతులు ఈ పద్ధతిని పాటించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా గురించి మీరు నేర్చుకున్నారు. దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద నాడ్యూల్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్స్. ఇవి లెగ్యూమ్ ప్లాంట్స్ యొక్క రూట్ నాడ్యూల్స్, వేరు బుడిపల్లో ఉంటాయి. ది ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్. ఇవి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని సాయిల్లోకి ఫిక్స్ చేస్తాయి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫెర్టిలైజర్ అండ్ మెన్యూర్. ఫెర్టిలైజర్ అంటే రసాయనిక ఎరువులు, మెన్యూర్ అంటే సేంద్రియ ఎరువులు. వీటి మధ్య ఉండే డిఫరెన్సెస్. ఫెర్టిలైజర్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ ఇనార్గానిక్ సాల్ట్. ఫెర్టిలైజర్ అనేది మానవునిచే తయారు చేయబడే ఇనార్గానిక్ సాల్ట్. Manure is a natural substance obtained by the decomposition of cattle dung and plant residues. Manure అనేది ప్లాంట్, యానిమల్ యొక్క వేస్ట్ నుండి, రెసిడ్యూస్ వ్యర్థాలు విచ్ఛిన్నం చేయబడడం వల్ల ఏర్పడే న్యాచురల్ సబ్స్టెన్స్, సహజమైన పదార్థం. ఫెర్టిలైజర్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో తయారవుతాయి. మెన్యూర్ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ ద ఫీల్డ్స్. పొలాల్లో తయారు చేస్తారు. ఫెర్టిలైజర్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ హ్యూమస్ టు ద సాయిల్. ఫెర్టిలైజర్స్ నేలకి ఎటువంటి హ్యూమస్ను అందించవు. మెన్యూర్ ప్రొవైడ్స్ ఏ లాట్ ఆఫ్ హ్యూమస్ టు ద సాయిల్. మెన్యూరు నేలకు హ్యూమస్ను అధికంగా అందిస్తుంది. ఫెర్టిలైజర్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఫెర్టిలైజర్స్లో నైట్రోజన్, భాస్ఫరస్, పొటాషియం వంటి ప్లాంట్ న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. మెన్యూర్ ఈజ్ రిలేటివ్లీ లెస్ రిచ్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్. మెన్యూర్ అనేవి రిలేటివ్గా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ మెన్యూర్ యొక్క అడ్వాంటేజెస్. ది ఆర్గానిక్ మెన్యూర్ ఈజ్ కన్సిడర్డ్ బెటర్ దాన్ ఫెర్టిలైజర్స్ కంటే ఆర్గానిక్ మెన్యూర్ అనేది ప్రయోజనకరమైనదిగా పరిగణించబడింది. దిస్ ఈజ్ బికాజ్ ఇట్ ఎన్హాన్సెస్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. ఇది సాయిల్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది. ఇట్ మేక్స్ ద సాయిల్ పోరస్ డ్యూ టు విచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బికమ్స్ ఈజీ. ఇది సాయిల్ని గుల్లబారేట్టు చేయడం వల్ల నేలలో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, వాయు వినిమయాన్ని ఈజీ చేస్తుంది. ఇట్ ఇంక్రీజెస్ ద నంబర్ ఆఫ్ ఫ్రెండ్లీ మైక్రోబ్స్ యొక్క సంఖ్యను పెంచుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ టెక్స్చర్ ఆఫ్ ది సాయిల్. నేల యొక్క ఆకృతి లేదా టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది మెన్యూర్ అనేది. ఈ వీడియోలో 3 మెథడ్స్ మనం అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 4 అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.